ఈరోజు నాకు అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ మండలంలో మొట్టమొదటిసారి మీటింగు, అది తూర్పు భాగాన పెట్టుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆత్మీయక కలయిక ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా కళింగపట్నం, బందరవానిపేట, తోనంగి, వమరవల్లి, కే మచ్చిలేశం, తూలుగు పంచాయతీ, గారా, సాలిగొండం పంచాయతీ సభ్యులందరూ కూడా ప్రజలకు, కార్యకర్తలకు, అభిమానులకు, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన గుంటు వెంకటరమణమూర్తి గారు, కేఎస్ రమణమూర్తి గారు మార్కెట్ కమిటీ చైర్మన్, ఆయన మాజీ సర్పంచ్ ఎంపీపీ భాస్కర్రావు గారు, అలాగే తిరుపతిరావు గారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు, యోగేశ్వరరావు గారు, మన సాలిగొండం సర్పంచ్ ఆదినాన్న గారు, బడగ వెంకటప్పారావు గారు, మన ఆమ్దల్ వలస వైస్ చైర్మన్, రాష్ట్ర బీసీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బోర గోవిందరావు గారు, తూలుగు ఎక్స్ సర్పంచ్ జగదీష్ గారు, దశరథ మేషార్ ఎక్స్ సర్పంచ్, అలాగే మన సింహ శ్రీనన్న సతివాడ ఎక్స్ సర్పంచ్ గారు, ప్రసాదరాం మేషార్ గారు, అలాగే రాంబాబు మన బందరవానిపేట నుండి, అలాగే శివరాం గారు, కుర్ని దశరథ గారు, ఎర్రన్ రెడ్డి గారు, అలాగే ఎంపీటీసీ శ్రీధర్ గారు, ఇతర అందరూ కూడా పేరు పేరున, మరి టైం లేదు అందరికీ నాకు గుర్తుంది. సో మీ అందరికీ ఈరోజు ఈ ఆత్మీయ కలయిక మీటింగ్ పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చెప్పబోయేది ఏంటంటే, రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో మనందరికీ తెలుసు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఈ సందర్భంగా మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, కూటమి తరపునని నరేంద్ర మోడీ గారు మళ్ళీ అక్కడ హ్యాట్రిక్ సాధించి ప్రధానమంత్రి అవ్వాలి, ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారికి మళ్ళీ ఎంపీగా గెలవాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరపున ముఖ్యమంత్రి అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతో ఈ కూటమి తరపున నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నది ఏంటంటే, మనం అందరం కలిసి రేపు ఈ కూటమి అభ్యర్థులు గెలిపించడానికి కోసం ఇక్కడ జరుగుతున్న అరాచక పాలనని అంతమొందించాలని మీకు తెలియజేస్తూ, మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పక్షపాతి ఫస్ట్ నుండి కూడా, ఎన్టీ రామారావు గారు కూడా స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెట్టారు. కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మొన్న ఒక బీసీ డిక్లరేషన్ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జేఓబీసీ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే, మీరందరూ అన్ని విలేజ్ల నుండి వచ్చారు, అతి తక్కువ సమయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు అన్నిగా భావించకుండా మీరందరూ కూడా అందరికీ చెప్పాలి. 50 సంవత్సరాలకే బీసీలందరికి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది, 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నెలలో రాకపోతే కట్ చేసేయడం ఉండదు. 3 నెలల వరకు ఎప్పుడులాగే పాత పద్ధతిని అవలంబిస్తాం. అలాగే 3 పిల్లలు దాటిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు అని ఒక నిబంధన ఉండేది, దాన్ని కూడా ఎత్తివేస్తాం. లోకల్ బాడీల ఎలక్షన్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీ చేసుకోవచ్చు. అలాగే దాదాపు ఆదరణ అని మనకు ఉండేది, ఆదరణ కింద ఎన్నో రకాల పనిముట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మళ్ళీ
పునరుద్ధరిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే బీసీ సప్లాన్ అని కూడా పెట్టి దాని ద్వారా 1,50,000 కోట్లు మనం ఖర్చు చేస్తాం. వైసీపీ ప్రభుత్వం 75,000 కోట్ల సప్లాన్ నిధుల్ని దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక ఈ డబ్బులన్నీ మనం ఆ బీసీల కోసమే మనం ఉపయోగిస్తామని కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% మనం రిజర్వేషన్ పెడితే ఈ వైసీపీ ప్రభుత్వం మొన్న వచ్చి 24కి కుదించింది. దీన్ని మనం గమనించాలా. చాలా మోసం జరుగుతుంది మనకి. మనందరం కూడా, ఎందుకంటే మీరు ఎంతో ఆత్మీయతతో నాకు పిలిచి ఇక్కడ మీరు చెప్పారు కనుక మీకు నేను ఇది తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మనం ఇక్కడ నుండి డిక్లరేషన్ కూడా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు 34%. ఇది కొత్తగా ఏ పార్టీ కూడా లేదు. నామినేటెడ్ పోస్టులు 34% ఓన్లీ బీసీలకే కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలాగా సామాజిక న్యాయ పరిశీలన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 300 మందికి పైగా అతి క్రూరంగా బీసీలకి హత్యలు చేయబడ్డారు. వాళ్ళకి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం కూడా బీసీల కోసం తేవడం జరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి ఉపాధి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తామాసా ప్రాతిపదికన వాటికి డబ్బులు కూడా కేటాయిస్తామని కూడా చెప్పారు. స్వయం ఉపాధి 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈయన ఏదైతే ఈ ఆదరణ మండబెట్టేశాడు, మొత్తం ఏ పనిముట్లు లేవు, ఏమి లేవు. ఉల్టా వీటికి వచ్చిన ఈ 75,000 కోట్ల నిధుల్ని దారి మళ్లించేసి ఆయన ఏవేవో బటన్ నొక్కుడు కార్యక్రమానికి దుర్వినియోగం చేశాడని కూడా నేను చెప్తున్నా. చట్టబద్ధంగా కులగణన కూడా నిర్వహిస్తాం. మొన్న కులగణన చేస్తామని చెప్పారు. ఇంతవరకు అవి ఎక్కడున్నాయో తెలీదు. అది అసంపూర్తిగా ఉంది. అలాగే చంద్రన్న బీమా ఏమైంది? చనిపోయిన వ్యక్తికి వస్తున్నాయా? 12వ రోజుకి మనం వెళ్ళి చెక్ ఇచ్చిన పద్ధతి అది 10 లక్షలతో పునరుద్ధరిస్తామంటున్నారు. దాన్ని కూడా మనం చేయాలి. అలాగే పెళ్లి కానుక 1,00,000 రూపాయలకు కూడా పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందరూ చేస్తాం. క్యాస్ట్ ఇప్పుడు పెడితే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ కావాలంటారు. క్యాస్ట్లు మారుతాయా మనిషికి? దానిపైన కూడా ఈ సప్లాన్లో భాగంగా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. విద్యా పథకాలన్నీ పునరుద్ధరిస్తామని నియోజకవర్గాల్లోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళని జూనియర్ కాలేజీలుగా కూడా అప్గ్రేడ్ చేస్తామని కూడా చేయడం జరిగింది. షరతులు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా విదేశీ విద్యను కూడా బీసీలందరికి కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే స్టడీ సర్కిళ్ళు, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తామని కూడా ఈ సభాముఖంగా ఆ రోజు బీసీ డిక్లరేషన్లో ఇవ్వడం జరిగింది. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను కూడా వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీల్ని అన్ని విధాలుగా వాదుకొని, ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ సప్లైలు ఉన్నాయి, వాటికి నిధులు ఉన్నాయి, వాటికి కూడా కేటాయించడం ముందే ప్రకటించారు. ఈ బీసీ సప్లైన్ అనేది మొట్టమొదటిసారి ఈ కూటమి తరఫున ప్రకటించడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలా. ఈ ప్రభుత్వం దీన్ని మనం సాగనంపాలా. రేపు మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఉండవనే ఈ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలా. ఎక్కడ చూసినా ఆల్రెడీ నా మీద లేనిపోని వ్యక్తిగత దాడులు ప్రారంభించారు.